ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇంతమంది అతిరథ మహారథుల గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఓడిపోయినప్పుడు ఆగిపోకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభమని శ్రీశ్రీ గారు చెప్పిన అక్షర సత్యాలకు నిలువెత్తు నిదర్శనం 20/12/1966వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రామేశ్వరం అనే చిన్న గ్రామంలో శ్రీ రాచమల్లు శివశంకర్ రెడ్డి, శ్రీమతి రాచమల్లు మునిరత్నమ్మ గార్లకి గారాల పుత్రుడుగా జన్మించిన శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి దశలోనే ప్రజాసేవలో భాగంగా ఆటో యూనియన్ను, మహిళా యూనియన్లను స్థాపించి దాదాపు 3000 మందికి పైగా వడ్డీ లేని రుణాలు ఇచ్చి తన మనస్సును చాటుకున్నాడు. కౌన్సిలర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి ప్రజలకు చేసే మంచి పనులలో తన ఆలోచన విధానాలతో మున్సిపల్ చైర్మన్ గా రాణించారు. మున్సిపల్ చైర్మన్ గా మంచి గుర్తింపుతో పాటు పలు అభివృద్ధి పనులకు పునాదులు వేశారు. అప్పటికే తలపండిన రాజకీయ ప్రత్యర్థులను సైతం లెక్క చేయకుండా తన ప్రజా సేవతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని 25 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నంద్యాల వరదరాజులరెడ్డి గారిని ఓడించి తొలిసారి 2014వ సంవత్సరంలో శాసనసభ్యునిగా 13,000 మెజారిటీతో ప్రొద్దుటూరు ప్రజల చేత ఎన్నికయ్యారు. శాసనసభ్యుడిగా అయినప్పటి నుండి ఎన్నో అభివృద్ధి పనుల కోసం అసెంబ్లీలో అప్పటి సీఎం చంద్రబాబును పలుమార్లు నిలదీశాడు. అప్పటికి ఏమాత్రం కూడా అభివృద్ధి పనులలో ప్రభుత్వం నుంచి బీజం పడలేదు. ఎక్కడ కూడా నిస్సహాయానికి గురి కాకుండా తన సొంత నిధులతో మున్సిపల్ గ్రౌండ్ ను 50 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారు. చేనేతల పెన్షన్ కోసం దాదాపు వారం రోజుల పాటు మున్సిపల్ ఆఫీసు నందు ధర్నా చేసి దాదాపు 200 మంది చేనేతలకు పెన్షన్ మంజూరు చేయించారు. ముస్లిం సోదరులకు ప్రార్థన చేసుకునేందుకు తన సొంత ఖర్చుతో ఈర్గా నిర్మించాడు. తాను ప్రభుత్వములో లేనందున ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేయుటకు ప్రభుత్వం వారు సహకరించనందున పలు రకాల అభివృద్ధి పనులు కుంటుపడిందని తిరిగి తనను 2019వ సంవత్సరంలో శాసనసభకు పంపిస్తే ప్రొద్దుటూరును అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి తిరిగి రెండవసారి 2019వ సంవత్సరంలో దాదాపు 50,000 మెజారిటీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే ముఖ్యమంత్రి గారిని పలుమార్లు కలిసి తన నియోజకవర్గమునకు సంబంధించిన పలు రకాల అభివృద్ధి పనులను మంజూరు చేయించాడు. దాదాపు 30 సంవత్సరాల కూరగాయల మార్కెట్ ను తొలగించి అత్యంత సుందరంగా 53 కోట్లతో కొత్త కూరగాయల మార్కెట్ కు పునాదులు వేశాడు. ఎప్పటి నుండో కొర్రపాడు రోడ్డులో పురపాలక సంఘమునకు సంబంధించిన ఖాళీ స్థలములను గుర్తించి తన ఆలోచన విధానంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి దాదాపు 40 మందికి ఉపాధి కల్పిస్తూ పురపాలక సంఘమునకు నెలకు 8 లక్షల రూపాయల ఆదాయమును పురపాలక సంఘానికి చేకూరుస్తున్నాడు మన రాచమల్లు గారు. ప్రొద్దుటూరులో నీటి కొరత గుర్తించి మైలవరం నుండి పెన్నాకు పైపు లైన్ ద్వారా నీటిని తెప్పించి ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడు మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. కరోనా కష్టకాలంలో ముస్లిం మరియు క్రైస్తవ సోదరులు రంజాన్, క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకొనుటకు దాదాపు 4 కోట్ల రూపాయల సొంత ఖర్చుతో రంజాన్, క్రిస్మస్ తోఫాను అందించిన గొప్ప మనసున్న మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. గొప్ప మనసున్న మహారాజు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. కరోనా సమయంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు మరియు మీడియా సోదరులకు దాదాపు 600 మందికి పైగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు 50 లక్షల రూపాయల నిత్యావసర వస్తువులు పంచిన ఘనత మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. మన గాంధీ పార్కును 3 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా అభివృద్ధి
అభివృద్ధి చేశాడు. ఎప్పటి నుండో మున్సిపల్ ఆఫీసు నందు వర్షం పడితే నీటి నిల్వతో ప్రజలకు అసౌకర్యంగా ఉండేదానిని గుర్తించి దాదాపు 40 లక్షల రూపాయలతో పార్కింగ్ టైల్స్ ఏర్పాటు చేసి నీటి నిల్వను నిర్మూలించిన ఘనత మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. ముస్లిం సోదరుల కోసం దర్గా పునర్నిర్మాణం కోసం 1 కోటి రూపాయలు తన సొంత నిధులిచ్చి ముస్లిం సోదరుల పట్ల తనకున్న భక్తిని చాటుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రధాన కూడలిలో 2 కోట్లతో డివైడర్స్ ను ఏర్పాటు చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ప్రొద్దుటూరు పట్టణమంతా దాదాపు 70 కోట్లతో సీసీ రోడ్లు మరియు కాలువలను నిర్మించిన ఘనత మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. 80 లక్షల రూపాయలతో గవిని సర్కిల్ నుండి వాసవి సర్కిల్ వరకు రోడ్డు వెడల్పుతో పాటు డివైడర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా అత్యంత హంగులతో 5 కోట్ల రూపాయలతో బస్టాండులో అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాలకు దాదాపు 2 కోట్ల తన సొంత నిధులతో 23 ట్రాక్టర్లను అందించిన ఘనత మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. 2,40 లక్షల రూపాయలతో 3 వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఘనత మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి. చూసుకుంటా నిమ్మళ్ళంగా ఉందయ్యా, నీదే పేరు రాసి రక్ష రేపు కట్టుకుందయ్యా, 3 పొద్దుల్లోన నిన్ను తలిచి మొక్కుతాందయ్యా. ఇలా 1 కాదు 2 కాదు మరెన్నో విద్యకు, వైద్యమునకు, ఆరోగ్యమునకు సంబంధించిన 100 మందికి సహాయ సహకారాలు అందించిన గొప్ప మనసున్న మహారాజు మన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిది. అన్నా, మీరు ఇంకా ఈ ప్రజాసేవలో ఉంటూ ఉన్నత పదవులు అందుకోవాలని, భవిష్యత్తులో మిమ్మల్ని మంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తూ మీకు జన్మదిన శుభాకాంక్షలతో మీ